గుడికి రానోళ్ళ గురించి దేవునికి ఆరా ఉందని, ఆయన ఆరా తీస్తాడని, ఆలోచన చేస్తాడని గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెప్పుడైతే ఆయన కుమారుడిగా తీర్చబడ్డావో, ఆయన దృష్టిని పాపులనే ప్రేమించవచ్చిన దేవుడు నిన్ను నన్ను మరచిపోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన్ను ప్రేమించు వారికి మేలు కలుగునట్లు సమస్తము, అంటే ఆయన ప్రేమించడం మొదలుపెట్టాక నువ్వు కూడా ప్రేమించకపోతే నీకేముండదు ఇక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు ప్రేమించుచున్న మా సహోదరుడు లాజరు రోగి అయ్యాడయ్యా అన్నాడు. ఆయన రాలేదని మనకందరికీ తెలుసు. 5వ వచనములో ఏమని వ్రాయబడి ఉంది? యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. మార్తను ఆమె సహోదరుని